అందరికీ నమస్కారం. ఇటీవల వార్తల్లో తిరుపతి ప్రత్యేకంగా నిలుస్తుంది. ఎన్నికైనటువంటి పాలకుల నిర్వాకం కారణంగా ఇవాళ తిరుపతి యొక్క పరపతి దిగజారిపోతుంది. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలలో పోలింగ్ కేంద్రాలలో జరిగినటువంటి దొంగ ఓట్ల ప్రక్రియలో సుమారు 35,000 దొంగ ఓటరు గుర్తింపు కార్డులు, ఎపిక్ కార్డులను ఎన్నికల సంఘం యొక్క వెబ్సైట్లోకి ఇక్కడ ఉన్నటువంటి ఎన్నికల అధికారిగా వ్యవహరించినటువంటి వారి లాగిన్ ఐడి పాస్వర్డ్లతో జొరబడి ఎపిక్ కార్డులను డౌన్లోడ్ చేసి వాటి స్థానంలో దొంగ ఓటర్ల యొక్క ఫోటోని ఉంచి ఒక తీర్థయాత్రల ఒక జాతరను తలపించే విధంగా ఉప ఎన్నికలు తిరుపతిలో జరిగినాయి. మరి ఆ రకంగా దొంగ ఓట్లు వేయడానికి వచ్చినటువంటి దొంగ ఓటర్లను, వాళ్ళు తీసుకొచ్చినటువంటి నకిలీ ఎపిక్ కార్డులను మేము పోలింగ్ కేంద్రాల వద్ద ఆ రోజే అడ్డగించి అక్కడ ఉన్నటువంటి డ్యూటీలో ఉన్నటువంటి పోలీసు అధికారులకు ఓటరు స్లిప్పులు, ఎపిక్ కార్డులు, వాళ్ళ యొక్క నకిలీ ఐడెంటిటీ ప్రూఫ్స్ తోటి పట్టిస్తే వాళ్ళపైన చర్యలు తీసుకోకపోగా పట్టించిన మాపైన దౌర్జన్యాలు చేసి తప్పుడు కేసులు పెట్టేటువంటి ప్రయత్నం చేసినటువంటి అధికారుల యొక్క తీరుని మీకు ఒక్కసారి చూపిస్తాను. పలవారి నుంచి చంద్రగిరి నుంచి చుట్టుపక్కల గ్రామాల నుంచి యథేచ్ఛగా ఎన్నికల కోడ్ వందలాది మంది బస్సులు దిగుతారు. ఎన్నికల కోడ్ అమలు ఉండేటప్పుడు 144 సెక్షన్ ఉంది, 30 యాక్ట్ అమల్లో ఉంది. 100 మంది గుంపులుగా అరవై తెలుగు భాషకులుగా ఇక మెజారిటీ మీద గట్టు కాసి తెలిసి ప్రజలకు అవకాశం ఓట్ చేస్తారు. ప్రజలకు నిజంగా మీరు సేవ చేస్తుంటే ప్రజలకు ఏమి దొంగ చిత్తూరు నుంచి ఎందుకు వచ్చినాడు? సామాన్య ప్రజలందరూ కూడా ఓటు వేసుకునే దానికి అవకాశం లేకుండా ఈ రకంగా మేము పోలింగ్ కేంద్రాల వద్ద దాదాపుగా అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఇలా తీర్థయాత్రలకు వచ్చాడు దొంగ ఓటర్లు పట్టుకుని అధికారులకు పట్టిస్తే మమ్మల్ని అక్కడి నుంచి చెదరగొట్టి వైసీపీ నాయకులకు వత్తాసు పలికినటువంటి పోలీసు అధికారులు చూసాం. వీటన్నిటిపైన ఎన్నికల సరళిపైన జరిగినటువంటి అన్నిటినీ ఒక ఫిర్యాదు రూపంలో అప్పుడున్నటువంటి ఎస్పీ గారికి మేమందరం కూడా లిఖితపూర్వకమైనటువంటి ఫిర్యాదు ఇచ్చాం. మా నాయకులందరం మేమందరం వెళ్ళి లిఖితపూర్వక ఒక కంప్లైంట్ ఇచ్చాం. దానిపైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పూర్తి వివరాలతో సాక్ష్య ఆధారాలతో మా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారి యొక్క నేతృత్వంలో సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేస్తే మేము ఇచ్చినటువంటి పెన్ డ్రైవ్లో ఉన్నటువంటి సమాచారము, ఆధారాలు, ఎపిక్ కార్డుల యొక్క డౌన్లోడు, ఐడి అడ్రస్సులు, ఐపీ అడ్రస్సులు, వీటి ఆధారంగా చర్యలకు పూనుకునింది ఎన్నికల కమిషన్. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఉప ఎన్నికలలో దొంగ ఓట్లు, ఎపిక్ కార్డుల యొక్క డౌన్లోడ్ వ్యవహారంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని ఆదేశాల మేరకు క్రైమ్ నంబర్ 15/2024 కింద ఒక ఎఫ్ఐఆర్ని అయితే నమోదు చేశారు. కేసు పెట్టి చేతులు దులుపుకుంటున్నారు. ఈ ఎఫ్ఐఆర్లో ఐపీసీ సెక్షన్ 417, 420, 409, 109 రెడ్ విత్ 34 ఐపీసీ 66 and 66E ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కింద ఎఫ్ఐఆర్ని నమోదు చేశారు. మరి ఈ ఎఫ్ఐఆర్ నమోదు అయిన తర్వాత దర్యాప్తు ఏ దశలో ఉంది? ప్రైమాఫెసీ ఎవిడెన్స్ ఉంది కాబట్టే కదా ఇవాళ ఎన్నికలలో అక్రమంగా ఎపిక్ కార్డులు డౌన్లోడ్ చేసినటువంటి, లాగిన్ ఐడి పాస్వర్డ్లను మిస్యూజ్ చేసినటువంటి ఆధారాలతో ఒకవైపు అధికారులపైన శాఖాపరమైనటువంటి చర్యలు ఎలక్షన్ కమిషన్ తీసుకుంటుంటే, మరి ఆ రకంగా ఎన్నికలలో ఇక్కడ నకిలీ ఈఆర్ఓగా, ఎలక్షన్ ప్రిసైడింగ్ ఆఫీసర్గా, రిటర్నింగ్ ఆఫీసర్గా పనిచేసిన
నకిలీ ఒక దొంగ అధికారిని ఇవాళ ఎలక్షన్ కమిషన్ సస్పెండ్ చేసింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు ఆ అధికారి నకిలీ ఎలక్షన్ అధికారిగా వ్యవహరించిన అతన్ని విచారించరా, అతని స్టేట్మెంట్స్ రికార్డ్ చేయరా, అతన్ని ఎగ్జామిన్ చేయరా? ఈ నకిలీ అధికారిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? నకిలీ అధికారి వెనుకాల ఉన్నటువంటి ప్రజాప్రతినిధులుగా అక్రమ పద్ధతిలో ఎన్నికైనటువంటి ఇక్కడున్నటువంటి వైసీపీ ప్రజాప్రతినిధుల పైన, వైసీపీ నాయకుల పైన ఐపీసీని ఎప్పుడు ప్రయోగిస్తారు? వైసీపీ నాయకుల పైన ఐపీసీని ప్రయోగించరా? సాక్ష్యాధారాలను ధ్వంసం చేసి తప్పించుకుందామని తేలు కుట్టిన దొంగల్లా ఉన్నటువంటి ఇక్కడ ప్రజాప్రతినిధులు దొంగ ఓట్ల వ్యవహారంలో కీలకంగా వ్యవహరించినటువంటి తిరుపతి పరపతిని దిగజార్చిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, భూమన కరుణాకర్ రెడ్డి గారు, భూమన అభినయ్ రెడ్డి గారు, మీ అందరి ఇళ్లకు మీ తలుపును చట్టం తొందరలోనే మీ ఇంటికి వస్తుంది. ఐపీ అడ్రస్ను ధ్వంసం చేసి ఆధారాలు మాయమైపోయాయని అధికారులు బలి చేసి వేడుక చూస్తున్న మీకు ఒక విషయం చెప్పదలుచుకుంటున్నా. సాక్ష్యాధారాలు ధ్వంసం కావు, సజీవంగానే ఉన్నాయి. ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లోకి చొరబడ్డటువంటి ఏ ఐపీ అడ్రస్లు ఉన్నాయో అవన్నీ సజీవంగానే ఉన్నాయి. అవన్నీ కూడా మీ కార్యాలయాలు, మీ చేత పనిచేసేటువంటి జిరాక్స్ షాపులు, ఆ ఐపీ అడ్రస్లు, వాటిని ధ్వంసం చేస్తే తప్పించుకోలేరు. దర్యాప్తు చేయాల్సినటువంటి పోలీసు అధికారులు కేసు నమోదు చేసి చేతులు దులుపుకుంటే భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకోదు. మరొక్కసారి ఈ నకిలీ దొంగ ఓట్ల ఎపిక్ కార్డ్స్ డౌన్లోడ్ వ్యవహారంలో భారతీయ జనతా పార్టీ మరోసారి అన్ని విధానాలు అవలంబించి పోరాటం చేయబోతోంది. అసలు దోషులు, సూత్రధారులను ఇవాళ చట్టం ముందు ఉంచేదాకా బీజేపీ వదిలిపెట్టదని నేను హెచ్చరిస్తున్నాను. మరి సివిల్ యాక్షన్స్ తీసుకుంటున్నారు, శాఖాపరమైన చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రిమినల్ లా ఎప్పుడు ఫోర్స్లోకి వస్తుంది? వెన్ విల్ ది క్రిమినల్ లా కమ్ ఇన్ టు ది ఫోర్స్, కమ్ ఇన్ టు ది మోషన్? ఐపీసీని చట్టుబండల్లా చుట్టి పక్కన పెడతారా, వైసీపీ నాయకులపైన ప్రయోగిస్తారా అని బీజేపీ ఇవాళ ప్రశ్నిస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అక్రమంగా ఎన్నికైన వాళ్ళని ఎవరిని, ఇక్కడున్న ఓటర్లు మనమెవరు ఎన్నుకోలే, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు దొంగ ఓటర్ల రూపంలో వచ్చి ఓట్లేసి గెలిపించారు. అక్రమంగా ఎన్నికైన వీళ్ళు మనకు ప్రజాప్రతినిధులా? వీళ్ళు కాపాడతారని అక్రమాలకు ఒడిగట్టి తెగబడినటువంటి అధికారులందరూ ఇవాళ బలి పశువులు అవుతున్నారు. ఎవరైతే వీళ్ళ వెనకాల తిరుగుతూ వీళ్ళు కాపాడతారని నమ్మకంతో ముందుకెళ్తున్నారు, మీ అందరి భవిష్యత్తు కూడా ఏదో ఒక రోజు వీళ్ళు తగుల పెడతారు. వైసీపీ నాయకుల్ని నమ్ముకుంటే జైలు ఊచలు తప్ప, పరువు పోవడం తప్ప మీకు మరొకటి మిగలదు. మనమందరం తిరుపతిలో ఉన్నటువంటి మనమందరం రాజకీయాలకు అతీతంగా రానున్నటువంటి ఎన్నికల్లో దొంగ ఓట్ల ద్వారా గెలవాలని 20,000 దొంగ ఓట్లను చొప్పించి కాచుకు కూర్చున్న వీళ్లకు చెంపపెట్టుల దొంగ ఓట్లను తిరుపతిలోకి రానివ్వకుండా, ఎలాగైతే గ్రామాల్లో వీధుల్లో దొంగలు పడ్డప్పుడు, చెడ్డీ గ్యాంగు, బ్లేడ్ బ్యాచ్ లాంటి దొంగలు పడ్డప్పుడు మనం గస్తీ కాస్తామో, తిరుపతి నగరంలో, తిరుపతి ప్రాంతంలో, ఇతర ప్రాంతాల్లో కూడా ఈ రకంగా దొంగ ఓటర్లు రాకుండా, వాళ్ళని పంపించకుండా మనం రాజకీయాలకు అతీతంగా మనము గస్తీ కాసి తిరుపతిని ఒక ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి ప్రాంతంగా, ప్రశాంతమైనటువంటి ప్రాంతంగా నిలుపుకునేదానికి ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, దెయ్యాలకు కూడా ఓట్లు ఉంటాయని మాకు ఇప్పుడే తెలిసింది. చనిపోయిన వాళ్ళని కూడా ఓటర్ లిస్ట్ నుంచి డిలీట్ చేయకుండా, చనిపోయిన వాళ్ళని కూడా
ఓటర్ల లిస్టులో కంటిన్యూ చేస్తూ చనిపోయిన వాళ్ళ దగ్గర కూడా ఓట్లు వేసుకునేటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది వైసీపీ పార్టీ మాత్రమే. చేసే కాంగ్రెస్ కల్చర్ అది. ఖచ్చితంగా జైల్లో పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. తప్పు చేసినందని జైల్లో పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. గతంలో ఎప్పుడన్నా ఇట్లా ఇంతమంది అధికారులు సస్పెండ్ అయినటువంటి సందర్భాలు మీరు ఏమైనా గమనించారా? ఒక ఐఏఎస్ స్థాయి అధికారి, ఒక డిప్యూటీ కమిషనర్, సీఏలు ముందుంది ముసల పండగ. ఇది కాదు, ఇది ట్రయలర్ మాత్రమే జరిగింది. ఇప్పటివరకు జరిగింది ట్రయలర్ మాత్రమే. అసలు సినిమా ముందు కనపడుతుంది వీళ్ళందరికీ. అధికారులతో పాటు అధికార పార్టీ నాయకులు కూడా తగులుకుంటారు దీంట్లో. కొందరైతే ఎన్నికల్లో పోటీ చేసేదాన్ని కూడా అనర్హులుగా భారతీయ జనతా పార్టీ మేము మూవ్ అవుతున్నాం. తొందరలోనే దీని రిజల్ట్ వాళ్ళకి తెలుస్తుంది, రిజల్ట్ రుచి వాళ్ళకి తెలుస్తుంది.